చిన్నపిల్లలు భయపడేవాళ్ళు ఈ వీడియో చూడకండి. గట్టిగుండేవారు గుండె నిబ్బరం చేసుకొని మాత్రమే చూడండి. ఎందుకంటే వీడియో చాలా భయంకరంగా ఉండబోతుంది. భయపడే వాళ్ళు ఈ వీడియో ఇక్కడితో ఆపేయండి. వీడియో చూసిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్, అలాగే వీడియోలో అనిపించిందో కామెంట్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక అమ్మాయి తన బొమ్మతో ఆడుకుంటూ వీడియో బ్లాగ్ చేస్తుంది. అప్పుడు ఆ వీడియోలో ఆ బొమ్మ హ్యాండ్ కదలడం ఆ అమ్మాయి చూసి వెంటనే భయపడింది. ఇంతకీ ఆ బొమ్మ ఎలా రియాక్ట్ అయింది, ఆ అమ్మాయి ఎందుకు భయపడిందని వీడియో ఇప్పుడు చూద్దాం. Так, я кормлю Лизочку. Сначала хочу дать ей помидорку. Тут вот разные овощи есть. Кушай. Так, теперь давай. Что? ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, ఆ బొమ్మలో నిజంగానే దయ్యం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? యుఎస్లో ఒక లేడీ ఇంట్లో ఏవో యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ని సంప్రదించింది. ఆ ఇన్వెస్టిగేటర్ ఆ ఇంట్లో కనుక్కున్న విషయాలేంటి, ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోలో ఏం దొరికింది, ఇంతకు అంతలా భయపడేంతలా ఆ వీడియోలో ఏముంది, ఒకసారి మీరు కూడా చూడండి. Who do I keep seeing in this mirror? చూశారు కదా, ఇంతకీ అది దయ్యమేనా లేదా ఏదైనా యాక్టివిటా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. యూకేలో అర్ధరాత్రి ఒక లేడీ తన వర్క్ చూసుకొని ఇంటికి వస్తున్న దారిలో ఒక వ్యక్తి ఆ లేడీ వెంబడించాడు. కొద్దిపాటి సమయంలో ఆవిడ లోనికి వెళ్ళి డోర్ లాక్ చేసింది. కొద్ది క్షణాల్లో తన ప్రాణాలు కాపాడుకుంది. ఆ వ్యక్తి చూడడానికి మనిషిలా అయితే లేడు, కానీ ఆ లేడీ ఇక్కడి నుంచి వెళ్ళు, పోలీస్ కంప్లైంట్ చేస్తా అనడంతో ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఓసారి ఈ క్లిప్ చూడండి. This disturbing ring camera footage shows a woman being followed right up to her front door. Thankfully, she made it inside in time. But what happens next is truly chilling.
got a gun and I've called the cops. The suspect remains unidentified, but incidents like this are a disturbing reminder to always lock your doors. Stay safe out there. ఫ్రెండ్స్ చూశారు కదా, తను మనిషా లేక దయ్యమా? ఇంతకీ ఆ లేడీ ఎంబడి తను ఎందుకు పడినట్టు? ఒక వ్యక్తి తన గెస్ట్ హౌస్లో ఉండగా ఎవరో నమాజ్ చేస్తున్నట్టు శబ్దాలు వచ్చాయి. ఆ మసీద్ మూసేసి చాలా రోజులైంది. అయినా అక్కడి నుంచి ఎవరు నమాజ్ చేస్తున్నారు అని ఆయన చూడ్డానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ జరిగింది చూసి ఆయనతో పాటు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వీడియో క్లిప్ ఇప్పుడు మీరు కూడా చూడండి. Listen. Allahu Akbar. Bismillahirrahmanirrahim. చూశారు కదా, అక్కడ మనుషులెవరూ లేరు. మొత్తం పాడుపడ్డది. చుట్టుపక్కల చూస్తే ఇల్లు మొత్తం పాడుపడ్డాయి. ఆ ఊరు చాలా రోజుల క్రితం నుంచి ఖాళీగానే ఉందట. కానీ అక్కడ ఉంది ఎవరు? ఆ నమాజ్ చదివింది ఎవరు? మీకైనా ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఊర్లలో అర్ధరాత్రి పొలానికి ఒంటరిగా వెళుతుంటారు. కానీ ఈ వీడియో చూసిన వారు మళ్ళీ ఆ సాహసం చేయరు. ఎందుకంటే ఒక వ్యక్తి తన పొలానికి వెళ్ళాడు. అక్కడ తనకు మరవలేని ఒక భయంకరమైన సంఘటన ఎదుర్కొన్నాడు. ఇంతకీ ఏంటా సంఘటన? ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూడండి. Cek kolong yang bener aja cu. చూశారు కదా, ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది. చాలా మంది రాత్రి ప్రయాణం చేస్తుంటారు. రాత్రులు ఒంటరిగా కూడా ఉంటారు. ఈ వీడియోలో మీకు తెలిసిన విషయం ఏంటి? ఇంతకు అది దయ్యమేనా? రూమ్లో తన ఫ్రెండ్స్కి రూమ్ వీడియో తీసి పంపాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు, ఏంట్రా ఆ అమ్మాయి ఎవరో ఉన్నారని. ఆ వీడియో తీసిన అబ్బాయి కూడా నాకు తెలియదు, ఏ అమ్మాయి లేదు అన్నాడు. మళ్ళీ ఆ అబ్బాయి ఆ వీడియో చూడగా ఇది బయటపడింది. మీరు కూడా చూడండి. Guys, we arrived in the hotel of Lucknow. ఫ్రెండ్స్ చూశారు కదా, ఆ రూమ్లో తనతో పాటు ఇంకెవరో అమ్మాయి ఆకారంలో ఒక గోస్ట్ ఆకారం ఉంది. ఇంతకు తను అమ్మాయా లేదా దయ్యమా? ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.